ఈరోజు ఆలూతో డిఫరెంట్ ఫ్రై చేసి అలా చూపిస్తాను. ఒకసారి ఆలు మొత్తం తోలంతా తీసేసి కడిగి వెజిటేబుల్ కట్టర్లో ఒక్కొక్క ఆలుని పెట్టేసి వేసాను. అన్నీ చిన్న చిన్న ముక్కలుగా పొడవుగా ముక్కలు అయినాయి. చూడండి ఎంత బాగున్నాయో. వాటిని ఉప్పు నీళ్ళల్లో వేసి కడగాలి. కడగడం అంటే అదే ఉప్పు నీళ్ళలో కొంచెం సేపు ఉంచి తీసి ఒక పొడిగుడ్డ మీద వేసి ఆరబెట్టాలి. ఒక్క 5 minutes అట్లా ఆరబెడితే చాలు, ఎక్కువసేపు అవసరం లేదు. ఇలా చేస్తే పిల్లలు బాగా తింటారు ఇష్టంగా. ఇప్పుడు ఇలా తుడిచిన తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో ఇవన్నీ వేసేసి ఒక టీ స్పూన్ మైదా, ఒక టీ స్పూన్ కార్న్ఫ్లవర్, ఒక టీ స్పూన్ బియ్యం పిండి వేయాలి. తర్వాత సాల్ట్ వేసుకోవాలి, తగినంత సాల్ట్ వేసుకోవాలి. తర్వాత 1.5 స్పూన్ కారం వేస్తున్నా. బాగా కలుపుకోవాలి. నేను కొన్ని మా బాబుకి పల్లీలు వేయించియమంటే కొన్ని పల్లీలు కూడా వేయించిస్తున్నాను. దాంట్లో కాంబినేషన్గా కావాలన్నాడు, అందుకని ఇవి కూడా వేయించిస్తున్నా. స్నాక్స్కి శనగిత్తనాలు కూడా బాగుంటాయి, పల్లీలు. ఈ ఆలు మొత్తం ఇట్లా విడివిడిగా వేసుకోవాలి, కానీ అది కొంచెం లేట్ అయ్యేసరికి దగ్గరికి అయ్యింది, అందుకే ఇట్లా పకోడీ టైప్లో వేసాను. కాకపోతే వేగినాక మళ్ళీ విడివిడిగా వస్తుంది, కానీ టేస్ట్ బాగుంటాయి. మీరు ఒకసారి ట్రై చేయండి. పల్లీలో ఉప్పు కారం అన్నీ మిక్స్ చేసి పెట్టాను పక్కన. ఇవి కాలేలోపు ఆలు ఫ్రై అయ్యేలోపు. ఇది ఫస్ట్ ట్రిప్ కాలినాయి, సెకండ్ ట్రిప్. ఇవి కాలినాక విడివిడిగా అవుతాయి. ఇప్పుడు అన్నీ ఒకేసారి కుప్పలాగా వేసేసరికి అలా అయింది. ఎంత బాగా ఎర్రగా వేగినాయో కదా. ఇప్పుడు తీసేస్తుందాం. ఈ బియ్యం పిండి, మైదా, కార్న్ఫ్లవర్ అన్నీ వేయబట్టి కరకరలాడుతాయి, బాగుంటాయి టేస్ట్. మీరు ఒకసారి చేసి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ప్లీజ్.